అందరి కోసం మనం, మన కోసం అమ్మ. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా శరీరాన్నంతా శ్రమ పెట్టి చేసే పనులు, ఆ పనులలో భాగంగా సాయంత్రానికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో తాము, తమ పిల్లలు అందరికీ కూడా కడుపు నింపేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి వేదనలో ఆ చిన్నారులకి కనీసం పని లేనటువంటి రోజైనటువంటి ఆదివారమైనా కడుపు నిండా పెట్టేవారు వస్తారా అని చూసే ఎదురుచూపులు. ఇదిగో మా మావయ్య వచ్చాడు, మా అంకుల్ వచ్చాడు అంటూ ఆనందంగా అందరూ కూడా చక్కగా భగవత్ ప్రసాదంగా చెప్పబడేటటువంటి ఈ నారాయణ సేవ అన్నప్రసాద వితరణని వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరూ చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ చాలా ఆనందంగా భగవంతుడు తాముకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటున్న చిన్నారులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రత్యేకించి కార్తీక మాసంలో ఈ వ్రతాలు, ఈ వర్షాలు ఇవన్నీ కూడా బాగా తీవ్రంగా, ప్రత్యేకించి వర్షాల కాలంలో పనులు సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కోసంగా అన్నట్టుగా చివరికి మనుషులే కాదు, కడుపు నిండా పెట్టడానికి ఎవరైనా దొరికితే తాము తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవాలు పాపం గోడౌన్లు ఎక్కడనో కింద అండర్ గ్రౌండ్ల దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని ఎవరైనా ఏదన్నా పెడితే 4 ముద్దలు తినాలని ఎదురు చూసే పెద్దవాళ్ళు, ఇలా ఒకళ్ళు కాదు ఇంతమందికి సేవ చేయగలిగినటువంటి యోగ్యత ఈ నారాయణ సేవా కార్యక్రమాన్ని శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో గూడూరులోని పరిసర ప్రాంతాలలోని వాసులందరికీ కూడా అందజేస్తూ ప్రత్యేకంగా ఈ నారాయణ సేవా కార్యక్రమాన్ని వినియోగిస్తూ మనం ఇంత ప్రచారం చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఈ ప్రచారంతో ఎవరైనా ఆత్మీయులు మన మిత్రులందరూ కూడా ముందుకు వచ్చి వారికి చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇటువంటి అన్నార్థులకు ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక లక్ష్యంతో మాత్రమే ఇవాళ నాతో పాటుగా నా అన్ని పనులలో నాకు చేదోడు వాదోడుగా నిలిచే నా తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి, నా ఆత్మీయ మిత్రుడు జయ, అలాగే తమ్ముడు ఉప్పల్ చందు, శివయ్య అందరూ కూడా పాల్గొన్నారు. చాలా విశేషంగా అందరికీ కూడా కడుపు నిండా ఆహారాన్ని పెట్టగలిగేటటువంటి దాతలందరూ కూడా సహకరిస్తూ వారు ఇస్తున్నటువంటి ముందు చూపు చెయ్యి మనల్ని మరింతగా ముందుకు తీసుకువెళుతుంది. ఇది ఇంకా ద్విగుణీకృతంగా ఇంకా ఎంతోమందికి ఈ ఆహారం అందాలి, అందరూ కడుపు నిండా తినాలి, అందరూ బాగుండాలి. అందుకే అలా మనం చేయగలిగితే మనం అందరి కోసమైనప్పుడు అమ్మవారు కూడా మన కోసం అవుతారు. అదే మన లక్ష్యం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు చక్కగా వినియోగించుకోండి. అందరికీ అన్ని శుభాలు జరగాలని అమ్మవారిని మనసావాచ కర్మణ కోరుకుంటూ హరి ఓం తత్సత్, శుభం భవతు. श्री विजयदुर्गायै नमः। श्री विजयदुर्गायै नमः। श्री विजयदुर्गा